రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే సంధ్య థియేటర్ ఇష్యూ విషయంలో అల్లు అర్జున్ ఎలా అయితే అరెస్ట్ చేశారో, ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కి వచ్చిన తర్వాత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు కదా స్పాట్ లో. సో అందుకు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసేంత ఉందంటనా? ఏ రాష్ట్ర పోలీసులకైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసేంత ఉందంటనా? ఈ తొక్కిసలాట్లో ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఏంటంటే ఇక చూడటానికి వచ్చారు, అభిమానం కొలది పవన్ కళ్యాణ్ గారినే కానీ రామ్ చరణ్ గారినే కానీ చూడటానికి వచ్చారు. వచ్చినంత మాత్రాన చనిపోతే ఇక దానికి అరెస్ట్ చేసేస్తారా? అరెస్ట్ చేసి డిప్యూటీ సీఎంని నేను ఒక పాన్ ఇండియా స్టార్ అయినటువంటి హీరోని అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఏ రాష్ట్ర సభ్య సమాజానికి, రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇటువంటి రూమర్స్ అన్నీ చేస్తున్నారు. చేయమనండి, అరెస్ట్ చేయమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారినే కానీ రామ్ చరణ్ గారినే కానీ అరెస్ట్ చేయమని చెప్పండి. రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారు. ఎక్కడెక్కడ తగలబెట్టేసి, ఎక్కడెక్కడ ధ్వంసం చేసి, ఎక్కడెక్కడ బుగ్గి బూడిది చేసి పారేస్తారు ప్రజలు అనుకుంటున్నారు కాబోలు. ఎవరు అరెస్ట్ చేసే అంతటి వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టమని చెప్పండి చూద్దాం. ఇక్కడంటే ఎక్కడో ఏదో జరిగిపోయింది, నీకు ప్రతి దగ్గర అలాగే జరిగిపోతుందా? అలాగని చెప్పేసి వాళ్ళనేమి వదిలేలేదే. వెళ్ళి పరామర్శించారుగా, ఎమ్మటినే మాట్లాడారుగా, ఎమ్మటినే నష్టపరిహారం చేస్తామని చెప్పారుగా. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారన్నా పోతే రామ్ చరణ్ గారన్నా పిచ్చి అభిమానం ఉంది. ఆ అభిమానం కొలది వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకోవడం కోసం, వాళ్ళని చూడడం కోసం వచ్చారు. బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో ఈ తొక్కిసలాటలో, ఈ రాపిడి పోపిడిలో ప్రాణాలు పోతే దానికి కూడా అరెస్టులు చేస్తారా? ఈ ఇష్యూని డీప్ గా చూసుకుంటే అల్లు అర్జున్ ఇష్యూలో మాత్రం ఆయన అందరూ ఫోర్స్ చేస్తే ఆ తర్వాత ఆయన వచ్చి డొనేషన్ ఇచ్చి ఫ్యామిలీకి అండగా ఉండడం అది జరిగింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు ఏమి చెప్పకముందే, ఈ ఇష్యూ అంతా స్ప్రెడ్ అవ్వకముందే ఫ్యామిలీస్ కి ఇద్దరికి చెరో 5 lakhs ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే అరెస్ట్ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, ప్రజలకి సేవ చేసే సేవకుడు, ప్రజల నాయకుడు, ప్రజల ప్రాణదాత, ప్రజల కంఠం, ప్రజల ఊపిరి. అటువంటి వ్యక్తి ఒకవేళ సరే వెళ్ళారు, అతను ఫస్ట్ సినిమా హీరో, తర్వాత సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అతను సినిమా మీద అభిమానం కొలది అతను అలాగని చెప్పేసి ఇప్పుడు సినిమాలు ఏం మానేరు, సినిమాలు చేస్తూనే ఉంటారు. అతను వాళ్ళ అబ్బాయి కనుక రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి కనుక వెళ్ళారు, దానికి చేసినంత మాత్రాన్ని అరెస్టులు ఎలా చేస్తారు? చేయమని చెప్పండి. రాష్ట్రాన్ని తగలబెట్టకపోతే చూడండి, ఆ చెయ్యమన్న వాళ్ళు ఇల్లు వాకిళ్ళు మొత్తం తగలబెట్టేస్తారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అరెస్ట్ చేయాలని వాదిస్తున్నారో, ఎవరైతే జెండాలు కర్రలు పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళ ఇళ్ళ వాకిళ్ళతో సహా మొత్తాన్ని తగలబెట్టి బూడిది చేసి పారేస్తారు వాళ్ళ అభిమానులు. ఆంధ్రప్రదేశ్ అంటే మాట్లాడుకుంటున్నారా, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఆషామాషి అనుకుంటున్నారా? సినిమాలంటే లేకపోతే వీళ్ళకి మళ్ళీ ఏమన్నా రాజకీయాలలో ఇదే ఏదనుకుంటున్నారా? నేను సినిమాలంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, తిండి తిప్పలు లేకుండా ఉండాలి. 10 గోకులు కెమెరా ముందు పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా నాన్ స్టాప్ గా ఉరుకులు పరుగులు తీస్తే ఆ స్థాయికి ఎదిగారు. వీళ్ళకి మళ్ళీ ఇళ్లలో కూర్చొనో లేకపోతే 2 గంటల సేపు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే సినిమా హీరోలు అయిపోలేదు, లేకపోతే సినిమాలలో ఒక స్థాయికి రాలేదు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా సరే పెట్టారు, అక్కడ ఈవెంట్ పెట్టారు, ఓకే బాగానే ఉంది. ఈవెంట్లో అటువంటివన్నీ జరుగుతాయి, కామన్. అదంతా సాధారణం. ఇంతకుముందు చాలా జరిగినాయి. అవి చాలా మంది బ్యానర్లు కడుతూ, పోస్టర్లు కడుతూ, తర్వాత మిగతావి పోస్టర్లు అంటిస్తూ ఇటువంటి నిచ్చెల్లో జారిపడి ఇటువంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు. పనిచేసే వర్కర్సే చనిపోయారు. వీళ్ళ అభిమానులు, వీళ్ళెవరు? వాళ్ళ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ కనుకనే వీళ్ళకి. అయినా సరే అది జరగకూడదు. అలాగా ఒక 2 జెంట్స్ 2 అబ్బాయిలు చనిపోయారంటే అది ఒక బాధాకరం. ఒక సగటు మనిషిగా, ఒక స్త్రీమూర్తిగా, ఒక మాతృమూర్తిగా నేను కూడా బాధపడుతున్నాను. ఆ తల్లిదండ్రులకి ఈ బిడ్డలను తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేరు. కానీ వీళ్ళు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం కూడా పవన్ కళ్యాణ్ గారే కానీ, మన రామ్ చరణ్ గారే కానీ వాళ్ళని ఆదుకుంటారు. వాళ్ళ కుటుంబాలకి తోడు నీడై అండదండలుగా ఉంటారు. అంతేగాని అలా ఉండమని చెప్పాలి కానీ, అంతేగాని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసే పని తప్పితే ఇంకేం లేదా?
16 నెలలు లోపలికి వెళ్ళి రావడం అనుకుంటున్నారా? సినిమాలలో ఎదగడం అంటే 16 నెలలు లోపల కూర్చొని రాజస్థాన్లో ఎలగబోయడం అనుకుంటున్నారా? సినిమా ఫీల్డ్ లో ఒక హీరో అవ్వాలన్నా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలన్నా అంటే ఒకసారి సినిమాల్లోకి వచ్చి ట్రై చేయమని చెప్పి చూడు, అప్పుడు తెలుస్తుంది సినిమాలంటే ఏంటో, సినిమాలంటే బాధలేంటో, కష్టాలేంటో, కన్నీళ్ళేంటో. ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడపాలో, ఎన్ని రోజులు తిండి లేని రోజులు గడపాలో, ఎన్ని డేస్ ఓనర్కి రెంట్లు కట్టకపోతే వాళ్ళు తాళాలు వేసుకుంటే బయట గడపాలో ఒక్కసారి సినిమాలోకానికి వచ్చి సినిమాలలో తిరిగితే ఎవరికైనా తెలుస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగేటప్పటికి వీళ్ళకి కళ్ళల్లో ఏమైనా మంటలు పెడుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా జరిగేలా చేస్తున్నారా? ఇది అయితే మాత్రం కరెక్ట్ కాదు. అరెస్ట్ అయితే మాత్రం జరగదు. ఒకవేళ అరెస్ట్ చేశారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఒక లెవెల్లో తగలబెట్టేసేస్తారు ప్రజలు. ఇద్దరే చనిపోయింది. ఇద్దరు చనిపోయినందుకు అరెస్టులు అంటూ మొదలు పెడితే ఈసారి ఎంత మంది చావులు చూడాల్సి వచ్చిందో, ఎంత మంది బాడీలు లెగుస్తాయో ప్రజలు కాదు కదా, ఎవ్వరు లెక్కించలేరు. ఎందుకు చేస్తారు అరెస్ట్? చేయమని చెప్పండి చూద్దాం.